చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దేవుడు మాన్యం భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అనగానే నీతి నియమాలు, నిబద్ధత, నిస్వార్థం, భక్తి భావాలు గుర్తుకొస్తాయి. ఎవరో దాతలు దేవుళ్లకు విరాళాలుగా ఇచ్చిన భూములు పరిరక్షించడంలో ఎండోమెంట్ కీలకంగా వ్యవహరించాలి. అయితే అలాంటిది శాఖ తమ నీచ బుద్ధిని ప్రదర్శిస్తోంది. ఆదాయంతో పాటు ఆస్తుల రక్షణ కూడా బాధ్యత వహించాల్సిన వ్యవస్థ బి కొత్తకోట నగర పంచాయతీ పరిధిలో ఇలాంటివన్నీ జరగడం లేదు. నిబంధనలు లేవు, పట్టింపులు లేవు, అడ్డగోలుగా జోచేస్తున్నారు. ఏకంగా దేవుడికే శటగోపం పట్టేస్తున్నారు. చెన్నకేశవ స్వామి, చౌలేశ్వర స్వామి, నల్లగంగమ్మ, ఆంజనేయ స్వామి ఆలయాలకు కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. నగర పంచాయతీ పరిధిలో కొలువుదీరిన చెన్నకేశవ స్వామి, చౌలేశ్వర స్వామి, నల్లగంగమ్మ, ఆంజనేయ స్వామి ఆలయాలకు కోట్ల విలువ చేసే ఆస్తులు మన్యం భూమి సర్వే నంబర్ 1840లో 11 ఎకరాల 40 సెంట్లు లీజుకు తీసుకున్న ఓ వ్యక్తి భూమిని సాగు చేయకుండా తన సొంత ఆస్తిలాగా వాడుకుంటున్నాడు. అంతటితో ఆగడం లేదు. ఆ భూమిలో ఇసుక తవ్వకాలు జరిపి దందాకు తెరలేపాడు. సుమారు 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు విలువైన ఇసుకను తోడేశాడు. ఈ దోపిడీలో ఈవో మునిరాజు కుమ్మక్కైనట్లు దేవాదాయ శాఖ కమిషనర్లకు ఫిర్యాదు మేరకు విచారణ జరిపినా ఇప్పటికీ చర్యలు లేవు. సదరు వ్యక్తి ఆక్రమణలో భూమి ధ్వంసమైంది. ఇప్పుడు అది పనికొచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. బి కొత్తకోటలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న నల్లగంగమ్మ ఆలయం అంగడి రూములకు అద్దెల్లోనూ, బెంగళూరు రోడ్డులోని నల్లగంగమ్మ మాన్యంలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. గత 5 ఏళ్లుగా ఈవో వ్యవహార శైలితో ఆలయ ఆదాయానికి గండి పడుతోందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు అందినప్పటికీ ఉన్నతాధికారుల చర్యలు మాత్రం శూన్యంగానే మారింది. గంగమ్మ దేవాలయంకు సంబంధించిన ఎండోమెంట్ భూమిలో నేను 2013 నుంచి లీజు పాడుకొని 4000 నుంచి ఇటుకలు బట్టి వ్యాపారం చేస్తున్నాను. ప్రతి సంవత్సరము నేను 4000 రూపాయలు 3 సంవత్సరాలకు 12,000 కట్టినాను. తర్వాత 4000 నుంచి 8,000 చేసినారు మళ్ళీ 3 ఇయర్స్కి. అది ప్రతి ఇయర్ 8,000 అట్ టైం కట్టుకుంటా వచ్చినాము. తర్వాత అదే భూమిని మళ్ళీ నాకు 10,000కు లీజు చెప్పినారు ఎండోమెంట్ వాళ్ళు. 10,000 కూడా 3 సంవత్సరాలు చెల్లించినాను. మరియు మళ్ళీ 2023 తర్వాత ఆర్టీసీకి అయింది అని చెప్పినారు. అప్పుడు మేము 12,000 చెల్లించినాను. ఒక్క ఇయర్కు కూడా మనకు రసీదు ఎండోమెంట్ వాళ్ళు ఇవ్వలేదు. ఇమీడియట్గా వచ్చి ఇప్పుడు భూమిని ఖాళీ చేసేయమంటున్నాము. ఇక్కడ సుమారు ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. అందరూ మొత్తము నష్టపోతారు. ఈ డబ్బులు ముగ్గురు ఈవోకు మరియు సామ్కి, రమణకు, వీళ్ళు ముగ్గురికి వచ్చి వసూలు చేసుకుంటా పోయినారు. వీళ్ళకి ముగ్గురికి నేను ప్రతి సంవత్సరము వాళ్ళు అడిగినప్పుడల్లా నేను ఇచ్చినాను డబ్బులు. మాకు రసీదు అయితే ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇమీడియట్గా ఖాళీ చేసేయాలంటున్నారు. మేము ఒక 6 లక్షలు 7 లక్షలు ఇంచుమించు 10 లక్షల మెటీరియల్ ఉంది. దాన్ని మేము ఇమీడియట్గా ఖాళీ చేయాలంటే చేయలేము. ప్రభుత్వం వారు ఇది ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయవాలని కోరుకుంటున్నాను. ఒక్కరికి కూడా రసీదు ఇచ్చిన లేదు. ప్రతి ఒక్కరికి ఇది నష్టము వాటిల్లుతాంది. వాళ్ళు మాకు మోసం చేసి మాకు డబ్బు తీసుకొని రసీదు లేకుండా ఈ విధంగా మాకు కన్వీనియంట్ చేస్తా ఉన్నారు. ఆర్టీసీకి అగ్రిమెంట్ అయిన తర్వాత మాకు క్వార్టర్కి ఇంకా అయిపోయింది. ఆర్టీసీకి మేము ఇవ్వలేదు, మీకే ఇస్తాన్నామని చెప్పి మెటీరియల్ తోలుకోమని చెప్పినారు. మెటీరియల్ తోలుకున్నాము. క్వార్టర్కి 4,000 4 మంత్స్కు 4,000 చొప్పున మేము చెల్లిస్తూనే ఉన్నాము. మాకు రసీదు అయితే ఇవ్వలేదు. ఒక క్వార్టర్కి వచ్చి 4,000. గత లీజుదారుడు ఈవో కలిసి దాదాపు 4 నుంచి 5 ఎకరాల వరకు ఉన్న భూమిలో ఇసుకను 30 నుంచి 40 అడుగుల వరకు ఇసుకను పూర్తిగా తరలించేశారు. ఇందులో దాదాపు 4 నుంచి 5 కోట్ల వరకు విలువ చేసి ఇసుకను తరలించేసి ఎటువంటి రసీదులు లేకుండా, ఎటువంటి ఆదాయాన్ని మన గుడికి చూపించకుండా వీళ్ళు ఈ బకాసులు తినేశారు అనేది పచ్చి నిజం.
ఈ విషయాన్ని ఎన్నోసార్లు అధికారులకు, పై అధికారులకు చెప్పినా, లేదు వాళ్ళ కమిషనర్లకు చెప్పినా కూడా దీనిపైన స్పందించలేదు. అంటే వీళ్ళందరికీ ఇందులో భాగం ఉండాలనేది మాత్రం తేటతెల్లమవుతుంది. ఈ విషయాలపై ఇంకా లీగల్గా వీళ్ళపైన జవాబుదారీతనం ఉన్న వాళ్ళందరిపైన కూడా ప్రైవేటు కేసుల ద్వారానే వీళ్ళని దీని గురించి యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ముందు భారతీయ జనతా పార్టీ తరఫున కావచ్చు, లేకపోతే ఇక్కడున్న భక్తుల తరఫున కావచ్చు చేయాలని నిర్ణయించినాం. అదేవిధంగా కొత్తకోటలో ఉన్న బెంగళూరు రోడ్లో నల్ల గంగమ్మ అమ్మవారికి సంబంధించిన భూములలో ఈవో చాలా ఇక దేవుడు మాన్యం భూములను కొట్టేసిన దొంగల విషయంలో బయటికి తీసుకొస్తున్న వ్యక్తి మొత్తానికైతే ఒక హీరో అని చెప్పేసి అనుకోవాలి. మొత్తానికి రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం రామకృష్ణ గారు. అసలు దేవుడి భూమిని కూడా కొట్టేసే దొంగల భరతం పెట్టడానికి మీరు ఒక ఛాలెంజ్ చేశారని చెప్పేసి అనుకోవచ్చు. చెప్పండి, అసలు ఎప్పటి నుంచి ఈ భూదందా, అసలు ఈవోలు కూడా, ఈవెన్ దేవాలయ ఈవో కూడా వాళ్ళకి సహకరిస్తున్నారని అంటున్నారు. ఏంటి ఇదంతా తంతు? సార్ నమస్తే. నమస్కారం. ఇది దేవుని మాన్యాలకు సంబంధించి 2021 నుంచి జరుగుతుంది దందా, ఇసుక దందా. దీంట్లో 21 నుంచి పేపర్ల ద్వారా, టీవీ ద్వారా, అన్నిటి ద్వారా మన న్యూస్ ప్లే అని అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు. దీనిపైన నేను 2021లో లోకాయుక్తను ఆశ్రయించిన. ఆశ్రయిస్తే అప్పుడు వీళ్ళకు అధికారుల పైన చలనం వచ్చింది. దీనిపైన ఎంక్వైరీలు అన్ని వచ్చి రీసెంట్ గా మన డిప్యూటీ కమిషనర్ ఎంక్వైరీ ఆఫీసర్ గా వేశారు సార్. దీంట్లో సర్వే నంబర్ 1840లో సార్ 11 ఎకరాల 22 సెంట్లకు గాను 4 ఎకరాల భూమి మరి దేనికి పని కాకుండా అయిపోయింది. 5 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయలు మన ఇది దేవాదాయ భూములు ధ్వంసమయ్యాయి. దీనిపై నేను ఆల్రెడీ 21 నుంచి నేను ఇది చేస్తున్నాను సార్ పోరాటం. ఎస్ సార్. హలో చెప్పండి సార్. అదే సార్, ఇంకొకటి పోతే కొత్తకోట పట్టణంలో చాలా పట్టణానికి నడిబొడ్డునున్న గంగమ్మ దేవాలయం సార్. అది 9 ఎకరాల పైచిలకు. దాంట్లో గత 15 ఏళ్ళ నుంచి ఇటుబట్టలు వేస్తున్నారు సార్. ఇటుబట్టలు వేస్తుంటే 15 ఏళ్ళ నుంచి ఒక్క రసీదుగా లేకుండా వాళ్ళ దగ్గర 4,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 15,000కి వచ్చింది. ఒక్క రూపాయి దీనికి పోవట్లేదు. దానికి సుమారుగా ఒక సంవత్సరానికి 4 లక్షల రూపాయలు దేవాదాయం ఇది కోల్పోతుంది. అది దీన్ని ఇంకోటి పోతే సరిగ్గా మన వ్యాపార సముదాయాలు అంతే సార్. 21,000 రూపాయలకు మన వేలంపాటలో దక్కించుకుంటే అతనికి ఇవ్వకుండా 5,000 రూపాయలు, కేవలం 5,000 రూపాయలు కుమ్మక్కయ్యి అతన్ని కంటిన్యూ చేస్తున్నారు సార్ రూముల్లో. దీనిపై నేను లోకాయుక్తను ఆశ్రయించాను సార్. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఈవో అయితే ఇంత కుమ్మక్కయ్య అనేది చట్టతలమైంది సార్. ఓకే, అంటే ఈవో మీద మీరు ఎంతకాలం నుంచి మీరు, అంటే ఈవో మీద ఎప్పుడు మీరు ఫిర్యాదు చేశారు ప్రభుత్వానికి? గతంలో ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా? 2021 సార్. ఓకే, 2021 నుంచి చేశాను సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు అతని మీద కానీ, లేదు అంటే భూముల్ని తిరిగి తీసుకోవడం విషయంలో కానీ? ఎటువంటి చర్యలు తీసుకోలేదు సార్. అది ఎందుకు విసిగెత్తిపోయి నేను ఆ లోకాయుక్త అనేది ఆశ్రయించాను సార్. మెమోల మీదే సుమారు ఒకటి కాకుండా 8 మెమోలు ఇచ్చారు. అతను ఒక్కదానికి రెస్పాండ్ కాలేదు. ఎప్పుడు మనం లోకాయుక్తను ఆశ్రయించామో అప్పటి నుంచి మొత్తం ఇది కథలెక్క ఏర్పడింది సార్. ఓకే, టోటల్ మీద ఎత్తుకుంటే దేవాదాయ శాఖకు ఒక 15 ఏళ్ళ నుంచి ఒక 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు ఆదాయము, భూమి అయితే 5 కోట్ల రూపాయలు ఇదేది సార్, లాస్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఆక్రమించిన వ్యక్తి ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఆక్రమణ కాదు, ఇది యాక్చువల్ గా 3 ఏళ్ళకి ఒకసారి లీజు పడుతుంది. లీజుకు తీసుకున్న లీజు వ్యక్తి పడితే అవును సార్, ఎస్, లీజు తీసుకున్న వ్యక్తి ఇట్లా చేస్తున్నాడు అని పలుమార్లు నేను ఈవోకు, అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ అతనికి ఎన్నిసార్లు చెప్పినా వచ్చి చూసుకో విజిట్ చేసిపోయారు తప్పిస్తే ఎవరిని మీద చర్యలు అయితే తీసుకోలేదు సార్. అంటే వాళ్ళు చర్యలు తీసుకున్నారు. లీజుదారుడు ఈవో కుమ్మకాయ తెచ్చారు సార్ ఇక్కడ ఇసుక. ఓకే, రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు లీజుదారుడు అలాగనే ఈవో కలిసి మీరు అక్రమాలు చేస్తున్నారని మీరు ఫిర్యాదు చేసినప్పుడు పై అధికారులు కూడా సరైన రీతిలో స్పందించలేదంటున్నారు. ఇంకా మరి రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా దీని మీద ఎందుకు మీరు చెప్పలేకపోయారు? ఈవెన్ అంటే ఎక్కడైనా భయపడ్డారా మీరు?
భయం అనేది మాకు ఎప్పుడు లేదు సార్. నేను డిప్యూటీ కమిషనర్ కర్నూలు, ఆర్జేసీ తిరుపతి, అసిస్టెంట్ కమిషనర్ మన రాయచోటి, ఈఓ, ఇన్స్పెక్టర్ అందరికీ ఫిర్యాదు చేశాను సార్. కాకపోతే ఎక్కడ ఎవరు చర్యలు తీసుకున్న పాపనైతే పోలేదు. ఇంకొకటి సార్, ఇక్కడ ఈ మన దేవాదాయ సంబంధించి ఒక పాస్బుక్ ఉంది సార్, మొత్తం అన్ని మెన్షన్ చేసి. ఈ పాస్బుక్ లో ఉండే మొత్తం భూములన్నీ 1 సెంటు లేని వెంకటరమణ స్వామి ఆలయానికి మొత్తం అన్ని ట్రాన్స్ఫర్ అయ్యి కానీ 3 ఏళ్ళు అయింది. దీనిపైన అతను కంప్లైంట్ చేసి ఇంతవరకు పట్టించుకోలేదు సార్. ఓకే, మరి ఇప్పుడు బెంగళూరు రోడ్లోని అంటే నల్లగంగమ్మ దేవత ఆలయం కానీ, లేదంటే నల్లగంగమ్మ దేవాలయానికి సంబంధించిన అంగడి రూమ్లు కూడా అవినీతికి పాల్పడ్డారు ఈ రూమ్ల విషయంలో అని చెప్పేసి అంటున్నారు. సో అదేంటి అసలు, దానికి సంబంధించిన సమాచారం ఏంటి మీ దగ్గర? ఇది 100% దాంట్లో అయితే అవినీతి జరిగింది సార్. ఇది 3 ఇయర్స్కి ఒకసారి ఎప్పుడు వేలంపాట పెడతారో ఆ వేలంపాటలో మాకు దగ్గర బంధువైన ఎం జగదీశ్వర్ రెడ్డి అతను నెలకు 21,000 రూపాయల చొప్పున వేలంపాటలో ఆ రూమ్ దక్కించుకున్నాడు సార్. అది తగ్గించుకుంటే అతనికి రూమ్ హ్యాండ్ ఓవర్ చేయకుండా పాస్ అతను ఎవరుంటారు 5,000 రూపాయలు ఎవరు పాడుకుని ముందు గత 3 సంవత్సరాల ముందు ఎవరున్నారో అతన్నే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఈవో అతనికి కోర్టుకు బొమ్మని చెప్పి ఒక పిటిషన్ ఏమని చెప్పి అతని మీద ఎటువంటి చర్యలు లేదు. ప్రస్తుతం ఈ రోజు కూడా అతనే కొనసాగుతున్నాడు. ఓకే, సో దీని మీద సమాచార హక్కు నెలకు సార్ ఒక నెలకు 15,000 రూపాయలు అంటే 3 ఏళ్ళకి ఎంత లాస్ వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు లైవ్లో. గోపీనాథ్, అసలు ఏంటి శటగోపం పెట్టడానికి దేవుడు మాన్యమే ఎప్పుడు అంటే దేవుడు అన్ని బాధలు తీర్చేవాడని అంటారు. మనం ఏదైనా ఉంటే దేవుని దగ్గరకు తీసుకెళ్తాం, ఆయన పాదాల దగ్గర ఏదైనా మనవిని మనం పెట్టేస్తే ఆలకిస్తాడు దేవుడు, మాకు సహాయం చేస్తాడని చెప్పేసి ఒక విశ్వాసం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మరి దానికి సంబంధించిన అంటే బాధ్యతలు నిర్వర్తించే ఆ అధికారులు, అలాగని ఇటువైపు కాంట్రాక్టర్, వీళ్ళు ఇద్దరు కూడా కుమ్మక్కై ఇక్కడ అవినీతికి పాల్పడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అంటే మాఫియా అనేది ఎక్కడైనా ఈవెన్ దేవుళ్ళను కూడా వదలని పరిస్థితి కనబడుతుంది. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? గోపి గారు. రామారావు గారు, మొత్తం మీద అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అంటే ఏ ప్రాంతంలో అయినా సరే దేవాలయాల భూములు అంటేనే ప్రధానంగా దీనికి సంబంధించి వివాదాలు నడుస్తూ ఉంటాయి. ఎన్నో రకాల భూములు ఇప్పటికే కూడా అన్యాక్రాంతమయ్యాయి. అయితే తాజాగా తంబలపల్లి అంటే మదనపల్లి సమీపంలోని తంబలపల్లిలో కూడా అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా దేవుడి బాణ్యాల భూములకు సంబంధించి ఇది ఒక రకంగా చెప్పాలంటే కబ్జా అనే మనం చెప్పుకోవచ్చు. లేదంటే స్వామివారికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించి అక్కడ భక్తులు ఇచ్చేటటువంటి కానుకల ద్వారా నెల జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు పెద్ద ఎత్తున దళారీ వ్యవస్థను కొనసాగిస్తూ కూడా కొంతమంది పార్టీ నేతలు అదేవిధంగానే ఒక ముఠాలతో ఏర్పడి పెద్ద ఎత్తున ఈ భూములన్నింటినీ కూడా కబ్జా చేసి పూర్తి స్థాయిలో కూడా అన్యాక్రాంతం చేసి దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపదంతా కూడా దోచుకుంటున్నట్లు కూడా ఇప్పటి వరకు కూడా వార్తలు వస్తున్నాయి. అదే స్థాయిలోనే బీఆర్కే న్యూస్ నుంచి కూడా కొంతమంది బాధితులు ఆశ్రయించడం జరిగింది. దీనిపైన గతంలోనే ఏదైతే అక్కడ పనిచేసినటువంటి ఈవో మునిరాజుకు సంబంధించి ఇప్పటికే కూడా దేవాదాయ శాఖ అధికారులు ఒక అంటే సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ కూడా ఇంకా కూడా చర్యలు తీసుకుంటున్నారు, దానిపైన విచారణ జరుపుతున్నారు. ఎందుకు ఈ స్థాయిలో అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణలు లేరంటే బి కొత్తకోటలో ప్రధానంగా గతంలో ఉన్నటువంటి నల్లగంగమ్మ దేవాలయం కావచ్చు, లేదంటే చెన్నకేశవ స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, అదేవిధంగానే మిగిలిన కొన్ని ఆలయాలకు సంబంధించి ఈయన ఈవోగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే గతంలో జరిగినటువంటి అక్కడ భూములకు సంబంధించి స్థానికంగా కొంతమంది ఎవరైనా సరే, ఎందుకంటే సహజంగా ఒక పల్లెల్లో గ్రామాల్లో కావచ్చు లేదంటే కొన్ని ప్రాంతాలు ఎలా ఉంటుందంటే దేవాలయాలకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా ఎవరైనా సరే ముందుకొచ్చి రైతులు కావచ్చు లేదంటే ఎవరైనా సరే పేదలు ముందుకొచ్చి నెల నెల ఇంత డబ్బులు కడతాము, దానికి సంబంధించిన భూములు గాన మాకు లీజు రూపంలో ఇస్తే గాన మేము బతుకు జీవడం కోసం దాన్ని ఉపయోగించుకుంటామంటూ కూడా దరఖాస్తు చేసుకుంటారు ప్రభుత్వ అధికారులకి. అయితే అక్కడ ఆ విధంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత అంటే ఆ రకంగా కేటాయింపులు జరిగిన తర్వాత
అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఈ ముఠా సభ్యులకు సంబంధించి. కొంతమంది రాజకీయ పార్టీ నేతలు ఈ అధికారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఆ భూములకు సంబంధించి పేదలకు వెళ్లకుండా దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి మైనింగ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇసుక కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మట్టి కావచ్చు, ఇవంతా కూడా ఇతర ప్రాంతాలకు తరలించి అంటే మామూలుగా వ్యవసాయానికి ఉపయోగపడే భూముల్ని, దేవాలయాల భూముల్ని గతంలో ఎంతో మంది దాతలు అక్కడ ఉన్నటువంటి దేవతా మూర్తుల పైన ఉన్నటువంటి విశ్వాసంతో ఉచితంగా ఇచ్చేస్తారు. ఎందుకంటే వంశపారపరంగా వచ్చేటటువంటి భూములు కూడా అక్కడ ఉన్నటువంటి విశ్వాసం పైన అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల ఆలయాలకి రాసిచ్చేస్తారు పేదలు. గతంలో అలాంటి పరిస్థితులు కొనసాగాయి. అందువల్లనే కొన్ని వందల సంవత్సరాలకు సంబంధించిన భూములన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటన్నిటిపైన కన్నేసినటువంటి కొంతమంది రాజకీయ పెద్దలు అనుకోవచ్చు, లేదా రాజకీయ కబ్జాదారులు అనుకోవచ్చు. ఆ రకంగానే పెద్ద ఎత్తున ఆ భూములన్నింటినీ కూడా ఇవాళ వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు. అందువల్లనే గతంలో 5 సంవత్సరాల పాటు కూడా ఇదే ఈవోగా పనిచేసినటువంటి ఈ దేవాలయాలకు సంబంధించి ఈవోగా పనిచేసినటువంటి మునిరాజు ఈ రకంగా ఆ భూములకు సంబంధించి అక్రమాలు కొనసాగిస్తే దాని తర్వాత అతన్ని పైన విచారణ కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఒక్కసారిగా మళ్ళా కూడా అతను పోస్టింగ్ తెచ్చుకోవడం జరిగింది. అంటే ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఏ స్థాయిలో ఈ అక్రమాలు కొనసాగుతున్నాయో మనం తెలుసుకోవచ్చు. రామారావు గారు. రైట్.